ముంబైలో ఉన్న మాస్గాన్ డాక్ ఇది ఎన్నో ఏళ్ల క్రితం ఒక పోర్టుగా ఉండేది. కాని ఇవాళ ఇక్కడ షిప్పులు మాత్రమే రిపేర్ అవుతున్నాయి. కొన్నాళ్ల క్రితం ఇక్కడ జనాలు గుంపులు గుంపులుగా ఉండేవారు. విదేశీయులు తమ సామాన్లని వ్యాపారానికి ఇక్కడికి తీసుకొచ్చేవారు. కాని అసలు ఏం జరిగిందని ఈ హడావిడి మొత్తం ఇలా నిశ్శబ్దంగా మారిపోయింది? ఇది 1990వ సంవత్సరం. ఆ 7 లా ఒపేలా అనే రష్యన్కి చెందిన షిప్ని మాస్గావ్ డాక్ పోర్టుకి తీసుకొచ్చారు. లా ఒపాలా చూడ్డానికి సాధారణంగానే ఉండేది. కాని దాన్ని తీసుకుని వచ్చినప్పుడు దానికి ఒక పెద్ద ఓడ సహాయం కావాల్సి వచ్చింది. లా ఒపాలాని అక్కడికి రిపేర్ పనులకి తీసుకొచ్చారు. సార్, ఈ షిప్ ఇంత పెద్దదిగా ఉంది, కానీ దాని పరిస్థితి ఇలా ఉందేంటి? నేను ఈ షిప్ని రష్యా నుండి కొని తీసుకొచ్చాను. వాళ్ళ షిప్పు దారి తప్పిపోయింది, వెళ్ళి ఒక దీవిలో చిక్కుకుపోయింది. 1 సంవత్సరం తర్వాత రష్యా వాళ్ళు దీన్ని వెతికి పట్టుకున్నారు, దాన్ని మళ్లీ తీసుకెళ్లారు. అంతే, నాకు చాలా తక్కువ డబ్బుకే ఈ షిప్ అమ్మేశారు. ఇంకేముంది, దీన్ని బాగా రిపేర్ చేయాలి, అంతే. అలాగే సార్, నేను ఒకసారి చూసొస్తాను. ఆ మెకానిక్ షిప్ లోపలికి వెళ్ళాడు. వెళ్ళి ఆ షిప్ భాగాల్ని చూస్తున్నాడు. కాసేపటి తర్వాత తను ఆ యజమాని దగ్గరికి తిరిగి వచ్చాడు. సార్, పెద్దగా పాడైనట్టు కనిపించట్లేదు. కేవలం కాస్త రిపేర్లు చేసి పెయింటింగ్ వేస్తే సరిపోతుంది. మంచిది, అయితే ఇదిగో నీ అడ్వాన్స్, పని మొదలుపెట్టు. మెకానిక్ బాగా సంతోషించాడు. ఎందుకంటే ఆ షిప్ని రిపేర్ చేయడం వల్ల తనకి మంచి లాభాలు రాబోతున్నాయి. కాని తనకి మాత్రం ఏం తెలుసు, ఇక మీదట తనకి ఏమేం జరగబోతోందో. మెకానిక్ తన మనుషుల్ని షిప్ రిపేర్ పనుల్లో పురమాయించాడు. ముందు మనం దీని ఇంజన్ని బాగు చేయాలి, తర్వాత బయట పనులు, ఇక ఆఖర్లో పెయింటింగ్. సరే, అలాగే. అయితే పదండి, పనులు మొదలు పెట్టండి. మెకానిక్ అలాగే తన అనుచరులు షిప్ లోపలికి వెళ్లారు. ఆ తరువాత ఆ ఇంజన్ భాగాల్ని కొట్టి చూస్తున్నారు. షిప్ ఏమో చాలా పెద్దది, అందుకే ఇంజన్ కూడా చాలా పెద్దదే. ఒక్కో వ్యక్తి ఒక్కో భాగాన్ని చూసుకుంటున్నారు. వీళ్లంతా పనులు చేస్తూ చేస్తూ సాయంత్రం అయిపోయింది. ఇక వెంటనే షిప్లో అన్ని లైట్లు ఆన్ అయిపోయాయి. ఇదెలా జరిగింది? ఉండండి, నేను చూసి వస్తాను. ఆ వ్యక్తి చూడ్డానికి బయటికొచ్చాడు. కాని అక్కడ జరుగుతున్నది చూసి తను చాలా షాక్ అయిపోయాడు. అక్కడ ఒక కెప్టెన్ ఉన్నాడు. చూస్తుంటే మనమేదో కొత్త దేశానికి వచ్చేసినట్టు ఉన్నాం. ఆ వ్యక్తి పరిగెత్తుకుంటూ లోపలికొచ్చేశాడు. బయట అదే భూతాలున్నాయి. ఏంటి? అవును, అక్కడ కెప్టెను ఇంకా తన అనుచరులు ఉన్నారు. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? నువ్వేమైనా తాగొచ్చావా ఏంటి? నువ్వుండు, నేను చూసొస్తాను. వద్దొద్దు, బయటికెళ్ళకండి. మెకానిక్ ఆ వ్యక్తి మాటలు పట్టించుకోలేదు. తను కూడా బయటికి వెళ్ళిపోయాడు. అక్కడ వాళ్ళందర్నీ చూడగానే తన మొహం పీలగా అయిపోయింది. ఇక ఈసారి ఆ కెప్టెన్ భూతం తనని చూసేసింది. మన షిప్లో ఎవరో చొరబడ్డారు, వాడిని పట్టుకోండి. వాళ్ల ఆదేశం వినగానే మిగతా భూతాలు మెకానిక్ వైపు రావడం మొదలుపెట్టాయి. అసలు ఆ మెకానిక్కి తను ఏం చెయ్యాలో ఏమీ అర్థం కావట్లేదు. అప్పుడు తన అనుచరులొచ్చి తనని ఇంజిన్ గదిలోకి లాక్కుని తీసుకెళ్లిపోయారు. నేను చెప్పాను కదా. కానీ ఇది ఎలా సాధ్యం? అందరూ బాగా భయపడిపోతున్నారు. అంతలోనే షిప్ ఇంజిన్ స్టార్ట్ అయిపోయింది. ఏంటిది? అసలు ఏం జరుగుతోంది? ఈ షిప్ స్టార్ట్ అయిపోయింది. బహుశా కెప్టెన్ భూతమే దీన్ని నడుపుతున్నట్టుంది. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇక నుంచి ఎలా బయటపడాలి? మెకానిక్ ఇంకా తన 3 అనుచరులు ఇంకా ఆలోచనలోనే ఉండేలోపే గట్టిగట్టిగా ఎవరో తలుపులు కొడుతున్న శబ్దం మొదలయ్యింది. లైట్లు ఆన్ ఆఫ్ అవ్వడం మొదలయ్యాయి. అందరూ భయపడిపోతున్నారు. అంతలోనే ఆ 4 భూతాలు ఆ గదిలో ప్రత్యక్షమైపోయాయి. మమ్మల్ని వదిలిపెట్టండి. మేము మీకు ఏం ద్రోహం చేశాము? నువ్వు నా షిప్లోకి చొరబడి నన్నే అడుగుతున్నావా ఏ ద్రోహం చేశావో అని? మమ్మల్ని క్షమించండి. ఆ భూతాలు అసలు ఎవ్వరి మాట పట్టించుకోవడం లేదు. ఇక ఆ 4 శరీరాలని ముక్కలు ముక్కలుగా నరికేశాయి.
మరుసటి రోజు ఆ షిప్ యజమాని తన మనుషులతో అక్కడికి వచ్చేసరికి తను ఆశ్చర్యపోయాడు. తనకి అర్థం కావడం లేదు అసలక్కడ ఏం జరిగిందో. యజమాని ఆలోచనలో పడిపోయాడు, అసలు అలా ఎందుకు జరిగింది అని. అప్పుడు అతను ఒక పనివాడిని రమ్మన్నాడు. ఇలా చూడు, ఇవాళ రాత్రి నువ్వు ఇక్కడే కాపలా ఉండాలి. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ షిప్ మాత్రం ఎక్కకూడదు, అర్థమైందా? పోర్టుకు దూరంగా ఉండే ఈ షిప్ని పరిశీలిస్తూ ఉండాలి. అలాగే రేపు నాకు మొత్తం విషయం చెప్పాలి. అలాగే అయ్యగారు. ఆ పనివాడు యజమాని చెప్పిన చోట కుర్చీ వేసుకుని కూర్చుని ఉండిపోయాడు. ఇక తన దగ్గర ఉన్న బైనాక్యులర్స్తో ఆ షిప్పుని చూస్తూ ఉన్నాడు. ప్రస్తుతానికి అక్కడ ఏ అలికిడి కనిపించడం లేదే. ఈ అయ్యగారున్నారే, ఊరికే పనికి మాలిన పనులన్నీ అప్పచెప్తుంటారు. అయినా నాకెందుకు? మంచిదే, నేను నాతో పాటు నా తోడుని కూడా తీసుకొచ్చాను కదా. ఇక రాత్రంతా దీని సహాయంతోనే గడిపేస్తాను. ఆ పనివాడు తన ముందు సీసాని తెరిచి ముందు తాగడం మొదలుపెట్టాడు. కాసేపటి తర్వాత అకస్మాత్తుగా ఆ షిప్పులో లైట్లు మొత్తం వెలిగిపోతున్నాయి. ఇదేలా? పనివాడు తన కళ్ళని నలుపుకున్నాడు. ఏదో తేడా కొడుతుందే. ఇక్కడ నేను మందు కొడుతూ కూర్చుంటే అక్కడ ఎవడో ఆ షిప్పులోకి దూరి దొంగతనం చేస్తున్నాడు. మరి నేను వెళ్ళి చూస్తే మంచిది. తాగిన మైకంలో ఆ పనివాడు తన యజమాని చెప్పిన మాటల్ని మర్చిపోయాడు. తను ఎట్టి పరిస్థితుల్లో షిప్పులోకి వెళ్ళకూడదు అని. ఆ పనివాడు షిప్ ఎక్కేశాడు. దొంగల్లారా, నాకు తెలుసు మీరంతా ఇక్కడ దొంగతనానికి వచ్చారని. కానీ ఇక్కడ నేనుండగా ఈ షిప్ నుండి మీరు అసలు ఏమీ దొంగతనం చేసి తీసుకెళ్ళలేరు. ఇది మా యజమాని షిప్పు, చెప్తున్నాను. నీ యజమానిదా? ఈ షిప్ నాదే, ఎప్పటికీ ఇది నాకే సొంతం. అలా అంటూనే ఆ కెప్టెన్ భూతం పనివాడిని పట్టుకుని పైకి లేపేసింది. ఇక అలాగే తన పీక పిసికేసింది. ఇది నా షిప్. తన పనివాడి శరీరాన్ని చూసి యజమాని ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు తనకి నమ్మకం కలిగింది, అక్కడ ఏదో తేడా జరుగుతోంది అని. తను ఆలోచనలో పడిపోయాడు. నేను తనకి షిప్ మీదకి రావద్దు అని చెప్పాను, కాని వీడు నా మాట వినలేదు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఇంకెవరినైనా పంపిస్తే వాళ్ళు ఇలాగే చనిపోతారేమో. లేదు, నేనే స్వయంగా ఏదో ఒకటి చేసి తీరాలి. అందుకే ఆ యజమాని స్వయంగా ఆ షిప్ మీద కన్నేసి ఉంచాలని నిర్ణయించుకున్నాడు. తను దూరం నుంచే బైనాక్యులర్ సహాయంతో ఆ షిప్పుని చూస్తూ ఉన్నాడు. ప్రస్తుతానికి అంతా బానే ఉన్నట్టు అనిపిస్తోంది. సూర్యాస్తమయం కూడా అయిపోతుంది. అప్పుడు అకస్మాత్తుగా లైట్లన్నీ ఒక్కసారిగా వెలిగిపోయాయి. ఏంటిది? యజమాని దూరం నుంచి చూసేసరికి తనకి షిప్పు మీద కొందరు మనుషులు కనిపించారు. వీళ్లంతా ఎవరు? తను మరింత దగ్గరగా చూసేసరికి చాలా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే వాళ్లంతా మనుషులు కారు, భూతాలు. వాళ్లు గట్టిగట్టిగా నవ్వుతున్నారు. యజమానికి అర్థమయ్యింది తన పనివాళ్లంతా ఎందుకు చనిపోయారు. ఆ మరుసటి రోజు యజమాని ఒక మాంత్రికుణ్ణి రప్పించాడు. ఆ మాంత్రికుడు షిప్పు మీద కూర్చుని పూజలు మొదలుపెట్టాడు. ఓం బ్రీం 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 స్వాహా. ఆ మాంత్రికుడు సూర్యుడి అస్తమించిన తరువాత కూడా అక్కడే ఉన్నాడు. అప్పుడు ఆ యజమాని మళ్లీ దూరంగా కూర్చుని అన్నీ చూస్తూ ఉన్నాడు. లైట్లు వెలిగాయి. అప్పుడు ఇక ఆ యజమాని చూసింది మాత్రం తన అంతరాత్మనే కదిలించింది. ఆ కెప్టెన్ భూతం మంత్రగాడి గుండెల్లోకి ఒక కత్తిని దించాడు. ఆ యజమాని అందరినీ గట్టిగా మందలించాడు, ఎవరూ ఆ షిప్పు చుట్టుపక్కలకు కూడా వెళ్లొద్దని. అప్పుడు ఆలోచనలో పడ్డాడు, తను ఈ షిప్పుని ఎలా వదిలించుకోవాలా అని. తను తిరిగి రష్యా వాళ్లకి ఫోన్ చేశాడు.
కాని వాళ్ళు ఆ షిప్ని తిరిగి తీసుకెళ్లడానికి నిరాకరించారు. నిత్యం ఎవరో ఒకరు ఆ షిప్పులో ఉన్న భూతాలకి బలి అయిపోయేవారు. అందరూ ఆలోచిస్తూనే ఉన్నారు అసలు ఈ షిప్ని ఏం చెయ్యాలా అని. కాని ఎవరి దగ్గర ఏ మార్గమూ లేదు. మెల్లమెల్లగా ఈ విషయం జనాల్లో వ్యాపించింది. మాస్గాంవ్లో ఆగి ఉన్న ఆ షిప్పులో భూతాలు ఉన్నాయి అని. ఇక నెమ్మది నెమ్మదిగా జనాలు మాస్గాంవ్ డాక్కి వెళ్లడం ఆపేశారు. ఇక అందుకే మాస్గాంవ్ డాక్లో ఒకప్పుడు బాగా హడావిడిగా ఉన్నా ఇప్పుడు ఒక భూతాల షిప్పు కారణంగా నిర్మానుష్యంగా తయారైంది. ఇవాల్టికి కూడా మనుష్యులు సూర్యుడు అస్తమించిన తరువాత మాస్గాంవ్ చుట్టుపక్కలకు కూడా వెళ్లనే వెళ్లరు. మేరీ డిసోజా జీవితం తన భర్త రెమో డిసోజాతో కలిసి చాలా బాగా సంతోషంగా సాగుతూ ఉండేది. థ్యాంక్ యూ జీసస్, మీరు నాకు జీవితంలో అన్నీ ఇచ్చారు. మంచి జీవితం, మంచి కుటుంబం, మంచి ఇల్లు, అన్నిటికన్నా మంచి భర్త. హీ లవ్స్ మీ ఎ లాట్. మేరీ రోజు గాడ్కి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉండేది. ఒకరోజు ఏం జరిగిందంటే, రెమో, ఈవేళ నేను అమ్మని కలవడానికి గోవా వెళ్తున్నాను. నేను 2 డేస్లో వచ్చేస్తాను. నేను వంట చేసి పెట్టాను. ప్లీజ్ నువ్వు టైంకి భోజనం చెయ్యి. అలాగే జాగ్రత్తగా ఉండు. నేను పని మనిషికి కూడా చెప్పాను, తను అన్నీ చూసుకుంటుంది. అలాగే డియర్, నువ్వు టెన్షన్ పడకు. హ్యాపీ జర్నీ. మేరీ ఇంటి నుండి బయటకు వచ్చింది. వెళ్ళి తన కారులో కూర్చుంది. మేరీ ఎయిర్పోర్ట్ చేరుకుంది. తను ఎంటర్ అవ్వబోతూ ఉండగా తనకి ఒకటి గుర్తొచ్చింది. తను తన పర్సుని ఇంట్లోనే మర్చిపోయి వచ్చిందని. షిట్, ఇప్పుడు ప్లేన్ మిస్ అయిపోతుంది. కానీ పర్సు లేకుండా నేను ఎలా వెళ్ళగలను? నేను ఇంటికి వెళ్ళి పర్సు తెచ్చుకోవడమే మంచిది. మేరీ తిరిగి తన కారులో కూర్చుని తన ఇంటి వైపు బయలుదేరింది. మేరీ తన ఇంటి బయట కార్ని పార్క్ చేసింది. ఇది ఎవరి కారు? ఏమో ఫ్రెండ్ వచ్చినట్టున్నారు. మేరీ ఇంట్లోకి వెళ్లి చూసేసరికి తను ఆశ్చర్యపడిపోయింది. ఎందుకంటే రెమో ఒక అమ్మాయిని ముద్దు పెట్టుకుంటున్నాడు. ఏమో, మేరీ, నన్ను కాస్త మాట్లాడినివ్వు. నాకు ఎలాంటి సంజాయిషీ అక్కర్లేదు. మేరీ మనసు ముక్కలైపోయింది. మేరీ టేబుల్ మీద ఉన్న తన పర్సుని తీసుకుని అక్కడి నుండి బయలుదేరిపోయింది. మేరీ ఏడుస్తూ కార్ని నడుపుతుంది. మధ్య మధ్యలో తన ఫోన్ కూడా మోగుతుంది. రెమో తనకి కాల్ చేస్తుంది. మేరీ మాత్రం తన ఫోన్ని కట్ చేస్తూనే ఉంది. ఎలాగలాగా మేరీ ఎయిర్పోర్ట్కి చేరుకుంది. తను గోవాకి మరో ఫ్లైట్ బుక్ చేసుకుని తన ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసేసింది. ప్లేన్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు కూడా మేరీ ఏడుస్తూనే ఉంది. ఆఖరికి మేరీ ప్లేన్ ఎక్కేసింది. తను విండో సీట్లో బయట చూస్తూ ఏడుస్తూ ఉండేది. తన పక్కన ఒక ముసలావిడ కూర్చుంది. ఏమైందమ్మా? ఏమైనా సమస్య ఉందా? లేదేంటి? ఏమీ లేదు. ఆ తర్వాత మేరీ తన ఊహల్లో మునిగిపోయింది. మేరీకి తన పెళ్లి రోజు గుర్తుకొచ్చింది. అలాగే గత ఆదివారం తన కడుపుతో ఉందని తెలియడం కూడా జరిగింది. తను అలా ఎలా చేశాడు? తను మా బిడ్డ గురించి కూడా ఆలోచించలేదు. ఒకవేళ ఈ బిడ్డ ఈ లోకంలోకి వచ్చేస్తే నేను ఒంటరిగా తనని పెంచగలనా? నేను తనని రెమోకి అసలు ఇవ్వను. నేను ఒంటరిగా తనని పెంచగలనా? మేరీ మనసులో రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. ఇక తన బ్లడ్ ప్రెషర్ పెరిగిపోయింది. ఇక అలాగే తనకి హార్ట్ అటాక్ వచ్చేసింది. హెల్ప్ హెల్ప్, ఈ అమ్మాయికి అటాక్ వచ్చింది. ఆ ప్లేన్ ఎయిర్ హోస్టెస్ అక్కడికి చేరుకుంది. తను మేరీ బెల్ట్ లూజ్ చేసింది. తన బట్టలు లూజ్ చేసింది. ఈ ప్లేన్ లో ఎవరైనా డాక్టర్ ఉన్నారా? ఎనీ డాక్టర్ ఆన్ ది ఫ్లైట్? ఒక డాక్టర్ కంగారుగా అక్కడికి చేరుకున్నారు. ఆయన మేరీ నాడి చెక్ చేశాడు. కానీ ఆలస్యం అయిపోయింది. తను చనిపోయింది. మేరీ ఆ ప్లేన్ లోనే చనిపోయింది. ఇక ఆ రోజు నుండి మేరీ ఆత్మ ఆ ప్లేన్ లోనే ఉంటుంది. ఎప్పుడు ప్లేన్ టేకాఫ్ చేసినా అందరికీ ఎవరో ఎదురుస్తున్నట్టు వినిపించేది.
ఫ్లైట్ అటెండర్లు చాలా వెతుకుతారు, కానీ వాళ్ళకి ఎవరు ఏడుస్తున్నారో అసలు తెలియలేదు. తరచూ చాలా మందికి పక్కనే ఎవరో కూర్చున్నట్టు అనిపించింది. చూడండి, నాకు ఏదో తేడాగా ఉంది. ఇక్కడ ఎవరో కూర్చున్నట్టు, ఎవరో ఆవిడ బాగా ఏడుస్తున్నట్టు ఉంది. అలా ఏమీ లేదు సార్, ఆ సీట్ పూర్తిగా ఖాళీగా ఉంది. కానీ ఇక్కడ ఏదో తేడాగా ఉంది. మీరు ప్లీజ్ నా సీట్ మార్చేయండి. ఎయిర్ హోస్టెస్ తరచూ సీట్లు మారుస్తూ ఉండాల్సి వచ్చేది. ఒకరోజు ఆ ప్లేన్ రాత్రి ఎగురుతోంది. మేరీ ఏ సీట్లో అయితే కూర్చుందో ఆ పక్క సీట్లో ఒక అమ్మాయి కూర్చుంది. తను తన ఇయర్ ఫోన్లో పాటలు వింటుంది, తన పాటలు ఎంజాయ్ చేస్తుంది. అప్పుడే తన దృష్టి తన పక్క సీటు మీద పడింది. అప్పుడు ఏమైంది మేడం? ఆ అమ్మాయిది భయంకరమైన మొహం. అక్కడ ఎవరూ లేరు మేడం. లేదు, ఇప్పుడే ఒక అమ్మాయిని అక్కడ చూశాను, తను ఏడుస్తుంది. మేడం రిలాక్స్, ఇది నాతో పాటు రండి. ఎయిర్ హోస్టెస్ ఆ అమ్మాయికి మంచినీళ్ళు ఇచ్చింది, అలాగే తన సీటు మార్చింది. మేడం మీరు ఇక్కడ కూర్చోండి, మరి ఏమైనా సమస్య వస్తే నాకు చెప్పండి. ఏమైంది? ఎవరు అరిచారు? ఒక అమ్మాయి, తను కూడా ఆత్మను చూసింది. ఏంటి, తను ఆ సీట్లోనే కూర్చుందా? లేదు, ఆ పక్క సీట్లో. అసలు ఏం జరుగుతుంది తెలియట్లేదే. ఈ సమస్య పెరిగిపోతూనే ఉంది. ఆ తర్వాత ఎయిర్ హోస్టెస్ కూడా అమ్మాయిని చూసింది. ఎయిర్ హోస్టెస్ అక్కడే స్పృహ తప్పి పడిపోయింది. ఎయిర్ హోస్టెస్ తన సీనియర్తో మాట్లాడింది. సార్, అది ఆ అమ్మాయే. తన ప్లేన్లో చనిపోయింది కదా. కానీ అది ఎలా సాధ్యం? ఏ అమ్మాయినా చనిపోయి ఎలా తిరిగి వస్తుంది? అది తన ఆత్మ సార్. వాట్ నాన్ సెన్స్! నువ్వు ఇంత చదువుకున్న దానివి ఉండి ఆత్మలను నమ్ముతున్నావా? నాకు గుర్తున్నంత వరకు అమ్మాయి ప్లేన్ ఎక్కిన దగ్గర నుండి ఏడుస్తూనే ఉంది. అప్పుడు 2 గంటల తర్వాత తన పక్కన కూర్చున్న ఆవిడ హెల్ప్ కోసం అరవడం మొదలుపెట్టింది. నేను అక్కడికి చేరుకునేసరికి తను గట్టిగా ఊపిరి తీసుకుంటుంది. అలాగే డాక్టర్ చేరుకునేసరికి తను చనిపోయింది. నేను చూస్తాను, నేనేం చేయగలను. ఆ ఆఫీసర్ తన ఫ్రెండ్కి ఫోన్ చేశాడు, తనకి జరిగిందంతా చెప్పాడు. అయితే ఇక నువ్వు కూడా ఆత్మని నమ్ముతున్నావన్నమాట. నేను ఇప్పటిదాకా నమ్మలేదు, కానీ నా ప్లేన్ లో జరుగుతున్న సంఘటనల కారణంగానే నీ సహాయం కోసం ఫోన్ చేశాను. నువ్వు ఒక పారానార్మల్ ఎక్స్పర్ట్ కదా. ఈసారి నువ్వు ఆత్మలు ఉన్నాయని ఖచ్చితంగా నమ్ముతావు. పద, నేను వస్తున్నాను. ఆ పారానార్మల్ ఎక్స్పర్ట్ తన మిత్రుడు అలాగే ఎయిర్ హోస్టెస్ కలిసి ఆ ప్లేన్లోకి వచ్చారు. మీరు నాకు చెప్పగలరా అసలు ఆ అమ్మాయికి ఏం జరిగిందో? అప్పుడు 2 గంటల తర్వాత తన పక్కన కూర్చున్న ఆవిడ హెల్ప్ కోసం అరవడం మొదలుపెట్టింది. నేను అక్కడికి చేరుకునేసరికి తను గట్టిగా ఊపిరి తీసుకుంటుంది. తన పక్కన కూర్చున్న ఆవిడ హెల్ప్ కోసం అరవడం మొదలుపెట్టింది. అలాగే డాక్టర్ చేరుకునేసరికి తను చనిపోయింది. సరే, అంటే ఆ అమ్మాయి ఈ ప్లేన్లోనే చనిపోయిందన్నమాట. అవును, ఇక్కడే ఈ సీట్లోనే. తన పేరేంటి? మేరీ డిసోసా. నేను నా మిషన్తో తను ఇక్కడే ఉందో లేదో చెప్పగలను, కానీ తనని ఇక్కడ నుండి పంపేయడం నా వల్ల కాని పని. దానికోసం మీరు ఒక ఫాదర్ని తీసుకురావాలి. ఆ పారానార్మల్ ఎక్స్పర్ట్ తన ఎనర్జీ మిషన్ని ఆన్ చేశాడు. తను మేరీ సీట్ దగ్గరికి చేరుకునేసరికి తన మిషన్ గట్టిగా మోగడం మొదలుపెట్టింది. ఇక్కడ ఖచ్చితంగా చెప్పొచ్చు మేరీ ఇక్కడే ఉన్నదని. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం? తను ఎవరికి హాని చేయదు, కానీ తనకి ముక్తిని ఇప్పించడం చాలా అవసరం. నాకు ఒక ఫాదర్ తెలుసు, ఆయన మనకి సహాయం చేయగలరు. మరుసటి రోజు అతను అక్కడికి ఒక ఫాదర్ని తీసుకొచ్చాడు. ఫాదర్, ఆ అమ్మాయి పేరు మేరీ. తను నిజానికి ఎవరికి ఏ హాని చేయడం లేదు, కానీ తన ఆత్మ ఇక్కడే ఉండడం వల్ల జనాలకి భయంగా ఉంది. లెట్ మీ సీ, నేను మీకు ఏ సహాయం చేయగలను. ఫాదర్ ఒక చేతిలో రోసరీ అలాగే రెండో చేతిలో ఒక సిలువని పట్టుకుని మేరీ పక్క సీట్లో కూర్చుని ప్రేయర్ మొదలు పెట్టారు. మేరీ, నాకు తెలుసు నువ్వు ఇక్కడే ఉన్నావని. నువ్వు నాతో మాట్లాడొచ్చు. బహుశా నేను నీకు ఏదైనా సహాయం చేయగలనేమో. అప్పుడు కాసేపటి తర్వాత ఏదో కనిపించని దాంతో మాట్లాడడం మొదలు పెట్టారు. అది చూసి జానీ షాక్ అయిపోయాడు. ఫాదర్, అసలు మేరీకి ఏం జరిగింది? ఓ,
తను సంతోషంగా ఉండేది, కానీ తన సంతోషం దుఃఖంగా మారిపోయింది ఎప్పుడైతే ఫాదర్ మేరీకి జరిగిన విషయం మొత్తం చెప్పారు. ఆ తర్వాత ప్లేన్ లో తనకి అటాక్ వచ్చింది. అప్పుడు తను చనిపోయింది. ఓ నో. కానీ ఇప్పుడు మనం మేరీకి ఎలా సహాయపడగలం? మేరీ చనిపోయింది, కానీ తనకి ఇంకా తన తల్లి కోసం బెంగగానే ఉంటుంది. మేరీ తల్లి మేరీకి సర్వస్వం. మేరీ పెళ్లి చేసుకుని మోసపోయింది, కానీ ఇప్పుడు తన ఆత్మ తన తల్లి కోసం తిరుగుతోంది. తన కోరిక ఏంటంటే తన భర్త ఆస్తిలో సగం భాగం తన తల్లికి దక్కాలి అని. దాంతో ఆవిడ హాయిగా బతకొచ్చు అని. కానీ అది ఎలా సాధ్యం? మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మేరీ ప్లేన్ లో జనాలకి కేవలం కనిపిస్తుంది, కానీ తన భర్త రెమోని భయపడుతూ ఉంటుంది. రోజు రెమో తన ఆత్మను చూసి భయపడుతుంది. మనం కేవలం మేరీ కోరికని రెమోకి చెప్పాలి అంతే. అప్పుడు నాకు తెలిసి అంతా సర్దుకుపోతుంది. నేను వెళ్ళి రెమో అడ్రస్ చేస్తాను. జానీ, పారానార్మల్ ఎక్స్పర్ట్స్ ఇంకా ఫాదర్ తో కలిసి రెమో ఇంటికి చేరుకున్నారు. రెమో, నాకు తెలుసు మేరీ నిన్ను భయపెడుతుంది అని. అలాగే దానికి కారణం ఏంటో కూడా నాకు తెలుసు. అయినో నేను తనని మోసం చేశాను, అందుకే ఇప్పుడు తన ప్రతీకారం తీర్చుకుంటోంది. నో మై సన్, నో. మేరీ ఒక మంచి ఆత్మ. తన ప్రతీకారం తీసుకోదు. తను తన కోరిక నీతో చెప్పాలని వస్తుంది. ఒకవేళ నువ్వు తన కోరిక నెరవేరిస్తే అప్పుడు తనకి ముక్తి దొరుకుతుంది. ఏంటా కోరిక? మేరీ తన తల్లిని బాగా ప్రేమించింది. మేరీ తప్ప తనకి ఇంకెవ్వరూ లేరు. మరి ఇప్పుడు మేరీ కోరిక ఏంటంటే నువ్వు నీ ఆస్తిలో సగభాగం ఆవిడికి ఇవ్వాలి. అప్పుడు ఆవిడ జీవితం హాయిగా సాగిపోతుంది. మేరీ, నన్ను క్షమించు మేరీ. ఫర్గివ్ మీ. తప్పకుండా నువ్వు తన కోరిక నెరవేర్చు అంతే. అలాగే ఫాదర్, నేను మేరీ కోరికని తప్పకుండా నెరవేరుస్తాను ఫాదర్. రెమో తన సగం ఆస్తి కాగితాలను మేరీ తల్లి చేతిలో పెట్టేశాడు. ఇక అక్కడ మేరీ ఆత్మ ఇదంతా చూసి చాలా సంతోషించింది. ఇక మేరీకి విముక్తి